ఇవన్నీ కొసకున్నాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు. అందుకే అసలు నాకు తెలిసి ఈ మాట ఎందుకన్నానో నేను మీకు తర్వాత చెప్తాను. నాన్ లోకల్ మేకప్కి వెళ్ళి వస్తుంటే దారిలో అయితే నాకు ఆకుకూరల చెట్లు అయితే కనిపించినాయి. ఇక్కడ బాగున్నాయి కదా, ఫ్రెష్ గా తీసుకుందాం అని చెప్పేసి నేనైతే బండి సైడ్ కాపి ఇంకా ఆకుకూరల దగ్గరికి అయితే వచ్చాను. అక్కడైతే ఒక లేడీ ఉంది, ఆల్రెడీ తను అంటే ఆకుకూరలు కోస్తుంది. ఇంకా తనని డిస్టర్బ్ చేసి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి నాకు కావాల్సిన గోంగూర అయితే తీసుకున్నాను. గోంగూర ఇది పుల్లటి గోంగూర, ఎర్ర గోంగూర అంటారు కదా, అది ఎంత పుల్లగా ఉందా అని చెప్పేసి తీటగా నేను తీసి కొంచెం తుడుచుకొని నోట్లో తీసుకున్నా. మస్తు పుల్లగా ఉంది, అసలు చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఎర్ర గోంగూర ఒకటే కాదు, ఇక్కడైతే తెల్ల గోంగూర, బచ్చల కూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఉన్నాయి. ఇంకా గోంగూర కోయడం అయిపోయిన తర్వాత చుక్కకూర కోస్తున్నా. చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇందులో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అట్టకాయ పీకేది చచ్చిపోయేది అది. ఇది కాదు, ఇప్పుడు ఇది కట్ చేస్తే ఈగురు వస్తుంది. గడ్డి పంగ పిలకేసినట్టే వస్తుంది. ఆకుకూరలు చూడగానే కోయబుద్ది అయింది. సర్లే అని చెప్పేసి నేను కూడా కోస్తుంటే, కోయడం ఏమో కానీ చెట్టు మొత్తం పీకినా. అట్లా పీకకూడదంట, సగం ఇరగొడితే అవి మళ్ళీ మొలకలు వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ పంట చేసుకోవడానికి పనికి వస్తాయంట. అందుకే అంటారు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని. పాపం తో పాటు అక్కడ ములక్కాయ చెట్టు ఉంది, అవి కూడా అమ్ముతారంట. ఆమెకి కోయడం రాదు అని చెప్పేసి అంటే మేమే కోస్తున్నాం. ఏదో ఈ పనిలో పెద్ద ఎక్స్పర్ట్ అని ఫోజ్ కొడుతూ మంచిగా కోస్తా అని చెప్పేసి కోయబోయినా, కానీ లాస్ట్కి అయితే కర్రతో కొడదామని చెప్పేసి పైనుంచి చూస్తూ కొట్టాను. కానీ లాస్ట్ కర్ర మధ్యలోకి ఇరిగి మీదనే పడింది. అసలు అది ఫుల్ ఫన్నీ అనిపించింది, అందుకే ఊరుకు అది మీద పడగానే. మునక్కాయలు అయితే చాలా చిన్న సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే జాన సైజు కూడా లేదు, అంత పొట్టిగా ఉన్నాయి. నాటు మునక్కాయలు అంట, ఇవి ఇంతే ఉంటాయంట, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. అవన్నీ కోస్తూ ఆమెకి హెల్ప్ చేస్తూ మా కూరగాయలు మేము కోసుకొని ఇంకా ఆమెకి మనీ ఎంతో అడిగి తనకైతే మనీ పేమెంట్ చేసి అయితే వచ్చేసాము. ఇదే ఫస్ట్ బోని నేనేనంట, అందుకే ఇవ్వగానే కాళ్ళకి అద్దుకుంటుంది. అవన్నీ కోసుకొని తీసుకెళ్తుంటే నా ఫేస్ లో తెలియని ఫీల్ ఉంది చూడండి, భలే హ్యాపీ అనిపించింది నాకైతే. ఆ కొద్దిసేపు అయితే సంతోషంగా ఉన్నాను నేనైతే, చాలా రిలాక్స్ ఉంది మైండ్ అయితే నాకు. అప్పుడు బాగానే కూరగాయలు అయితే కోసినాం, కానీ తీసుకెళ్ళడానికి అయితే ఏం లేదు. అందుకని మేము ఏం పని చేసామో చూడండి, ములక్కాయలేమో డిక్కీలో, ఆకుకూరలేమో చూడండి మూట కట్టుకొని వచ్చాం. ఓకే అండి, బాయ్ మరి.